సో నిన్న మనం చెప్పుకున్న దాని గురించి మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఈ బిజినెస్ స్కూల్స్లో మనకి ఏం నేర్పుతారు, దాని తర్వాత ఈ బీన్ కౌంటర్స్, ఎక్కువ మంది అకౌంటెంట్స్, బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ ఖర్చులు తగ్గించటము, ఆదాయం పెంచటము అనేటువంటి కొన్ని విషయాల్లో చాలా వాళ్ళకున్న బడ్జెట్స్ ఏమున్నాయో ఆ బడ్జెట్స్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తూ ఇన్స్టిట్యూషన్ వ్యవస్థ యొక్క బాగోగుల కంటే కూడా వీళ్ళకి ఇచ్చిన టార్గెట్లు ఏవైతే పని ఏదైతే ఉందో ఖర్చులు తగ్గించటము, ఖర్చులు జాగ్రత్తగా మెయింటైన్ చేయటము, తర్వాత దీనివల్ల మనం లాభాన్ని పెంచాము అనుకోవటము, వీటన్నిటి గురించి మనం చూసాం. అయితే ఇక్కడ ఆదా చెప్పేది ఏంటంటే మన ఖర్చుల మీద నియంత్రణ ఉండటం అవసరం. వీళ్ళందరూ నియంత్రణ ఉంచటానికి ఈ బీన్ కౌంటర్స్లో మనకి ఈ అకౌంటెంట్స్గా కానీ వీళ్ళుగా కానీ మన ఫైనాన్స్ ఆఫీసర్స్గా కానీ వచ్చిన ఈ బిజినెస్ స్కూల్ మేనేజ్మెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు అవసరమే. అయితే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖర్చులు మిగిల్చటము, ఆదాయం పెంచటం ఒకటే కాదు, ఖర్చులు తగ్గించటము, ఆదాయం పెంచడంతో పాటు పూర్తిగా ఒక వ్యవస్థని, ఒక ఆర్గనైజేషన్ కనుక తీసుకుంటే దాంట్లో మిగిలిన భాగాలను కూడా వీళ్ళు సమన్వయం చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది మొత్తం వాళ్ళు చూడాలి. వాళ్ళు అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చూడాల్సింది ఏంటంటే నాది అకౌంట్స్ డివిజను, నాది ఫైనాన్స్ డివిజను, నేను నా లెక్కలు ఖర్చుల వరకే నేను చూస్తాను, నేను మిగిలిన చూడను అని కాకుండా ఒక పూర్తిగా ఆర్గనైజేషన్ మొత్తాన్ని, ఒక వ్యవస్థని మొత్తాన్ని, ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుని మనం ఇచ్చే డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇందులో సేల్స్, పర్చేజెస్, దాంట్లో నుంచి వచ్చేటప్పుడు టైంకి వస్తున్నాయా లేదా, మనం టైంకి ఇస్తున్నామా లేదా, ఇవన్నిటినీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా చూస్తూ వాళ్ళ యొక్క విధుల్ని నిర్వర్తించాల్సిన అవసరం ఉంది అని మన నేను చెప్తాం. దీంట్లోనే మనం నిన్న మనీ సర్క్యులేషన్ గురించి, మన డబ్బు ప్రభుత్వం మన ఎందుకు డబ్బు ఎంత కావాలంత డబ్బు ప్రింట్ చేయదు, దాని మీద 1991లో పివి నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణలు, బంగారం తాకట్టు పెట్టి మనకి ఎగుమతులకి, మన దిగుమతులకి డబ్బులు లేకపోవటం గురించి, వాటిని డాలర్స్ తెచ్చుకోవడం గురించి, ఈ విధంగా రకరకాల మనం ఈ ఆర్థిక వ్యవస్థలో డబ్బులు ఎట్లా వస్తాయి, ఎట్లా పోతాయి దానికి మనం నిన్న నేర్చుకోవడం జరిగింది. తెలుసు అయినంత వరకు, నాకు వీలైనంత వరకు నేను చెప్పగలుగుతుంది జరిగింది. అదే ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు మనం కంటిన్యూ చేద్దాం. ఈ విధంగా బీన్ కౌంటర్స్, ఈ మేనేజ్మెంట్ స్కూల్స్ వచ్చిన వాళ్ళు మనకి ఎంతవరకు ముఖ్యం అనేది మనకి నిన్న రాబర్ట్ మనకి చెప్పడం అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇవాళ సో మనకైతే దీనికి సమాధానం ఏమిటి, ఎవరు చదువుతున్నారు? Yeah, yes. But don't we have business schools, Mike asked, and haven't you encouraged me to go అదంతా for అయిపోయింది. my నిన్న బీన్ investment? కౌంటర్స్ వరకు సో there is an answer. Okay, yeah. So, is there an answer? Asked Mike. Yes, said Richard. Learn to use your emotions to think, not think with your emotions. When your boys mastered your emotions by agreeing to work for free, I knew there was hope. When you again resisted your emotions, when I tempted you with more money, you were again learning to think in spite of being emotionally charged. That's the first step. ఇప్పుడు మనకేంటి అంటే ఈ మేనేజ్మెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఏదో చాలా చేసేస్తారు, ఆర్గనైజేషన్ చాలా గొప్పగా పెంచేస్తారు అని చెప్పి అనుకోవాల్సింది ఏం లేదు కదా అని ఆయన చెప్పినప్పుడు, మరి అయితే దీని సమాధానం ఏంటి, మనం ఏ విధంగా చేస్తే మనం దీంట్లో నుంచి ఈ సమస్యల నుంచి బయటకు వస్తాము అని చెప్పి మైక్ అడుగుతాడు. దీనికి సమాధానం ఉందా? ఉంది. Learn to use your emotions to think, not think with your emotions. మనం మన ఆలోచనలు, మన ఉన్న భావోద్వేగాలతో
మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. కానీ మన భావోద్వేగాల్ని మనం ఆలోచించటం కోసం ఉపయోగించుకుంటున్నాడు. మనకున్న ఎమోషన్స్ ఏదైతే కోపము, మన మంచితనము, లేకపోతే స్నేహము, ఇవేవో మనకి రకరకాల భావోద్వేగాలు ఉంటాయి. వీటిని ఆలోచించడానికి ఉపయోగించు. అంతేగాని నీ ఆలోచనని భావోద్వేగాలతో ఆలోచించొద్దు. అంటే సపోజ్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి. నా క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు నేనేం చేస్తాను, వాడికి ఏదైనా నష్టం జరుగుద్దేమో అనేటువంటి నాకు ఎమోషన్ నాకు దగ్గర ఉంటుంది. నేను ఆ భావోద్వేగాలు ఉంటా, వాడికి ఏం జరగకూడదు. అందుకని నేనేం చేస్తాను, ఆలోచించేటప్పుడు ఎంతసేపు వాడి యొక్క భవిష్యత్తు, లేకపోతే వాడి మంచితనమో, వాడి బాగుపడాలని ఏదో ఒకటి దృష్టిలో పెట్టుకొని నేను ఆలోచిస్తాను. అంటే నా ఆలోచన విధానాన్ని నా భావోద్వేగాలు కంట్రోల్ చేస్తాయి. కానీ నేనేం చేయాలి, వాడికి నేను ఇచ్చే సలహా ఏదైతే ఉందో అది భావోద్వేగాలకు గురి కాకుండా ఒక నిష్పక్షపాతంగా, నిజాయితీగా నేను ఇచ్చే సలహా వాడికి పనిచేయాలి. అందుకని నేను ఆలోచించేటప్పుడు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్లెయిన్గా, నీట్గా ఆలోచించగలిగినప్పుడు నేను ఉపయోగపడతాను. అందుకని మన ఎమోషన్స్ని ఆలోచించడం కోసం పనిచేయాలి, కానీ ఎమోషన్స్తో ఆలోచించవద్దు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే దీన్ని, మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 2 పద్ధతులు మన నిర్ణయాలు తీసుకుంటాం. ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. రెండోది ఒక నిర్ణయం తీసుకున్నాక దాని గురించి ఆలోచిస్తాం, ఇది కరెక్టా కాదా. ఇది చాలామంది మనకి న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తామంటే సినిమాకి వెళ్ళాలి, లేకపోతే ఇది ఒక నగ్గు కొనాలి, లేకపోతే ఒక ఆస్తి కొనాలి అని. ఇక్కడ మనం ఆస్తి కొనాలి అనేది ఒక డెసిషన్ తీసేసుకున్నాము, వెళ్ళి చూసి వచ్చాము, డెసిషన్ తీసేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఆ ఆస్తి కొనటం కరెక్టా కాదా, ఉన్న డబ్బుల్ని మనం ఏ విధంగా ఉపయోగించడం కరెక్టా కాదా అని ఇప్పుడు ఆలోచించడం. మనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని కరెక్టా కాదా అనే దాని గురించి ఆలోచించడం వల్ల. కానీ ఆ నిర్ణయం తీసుకునే ముందు ఈ ఇల్లు, మనం తీసుకోబోయేటువంటి అపార్ట్మెంటో ఇల్లు ఏదైనా మనకు ఉపయోగమా కాదా, మన చేసే పనికి, మనం ఉండే ఏరియాకి, మనకున్న కల్చర్కి ఈ ఉన్న ఏరియా పనికి వస్తుందా, పనికిరాదా, ఏమిటి అనేది మనం అక్కడ ఆలోచించాం. ఇవన్నీ ఆలోచించిన తర్వాత బహుశా నిర్ణయం తీసుకుంటే మనం ఇంకో విధంగా ఉండేదేమో. కానీ జనరల్ సైకలాజికల్గా ఏమవుతుందంటే, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాని గురించి ఆలోచించినప్పుడు లాభ నష్టాలు ఎట్లా ఉన్నా కూడా మనం ఆ నిర్ణయం వైపే మొగ్గు చూపటం జరుగుతుంది. అదే కనుక అన్ని తారతమ్యాలన్నీ బేరీజ్ వేసుకొని, కావాల్సిన అన్ని లెక్కలన్నీ మనం కరెక్ట్గా చూసుకొని, అన్ని వైపులు చూసుకున్నాక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ వి కాల్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. మనం పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా, దానికి కావాల్సిన సమాచారం అంతా తీసుకొని, ఆ సమాచారాన్ని ఆధారంగా తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఇన్ఫార్మ్డ్ డెసిషన్, అది కరెక్ట్గా వస్తుంది. మనకి ఎటువంటి సమాచారం లేకుండా మనం ఒక విషయం చేయాలనుకున్నప్పుడు దాని గురించి మనకి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, మన సాధారణంగా ఏం చేస్తాము, ఇది అది తప్పై ఉంటుంది, మనం తీసుకుంటే కరెక్ట్ అని ముందుకు వెళ్ళిపోతాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం తెలివిగలవాళ్ళు ఏం చేస్తారంటే, తర్వాత ఏదైనా చెప్పినప్పుడు మళ్ళీ ఆలోచించడం మొదలెట్టి మళ్ళీ మన నిర్ణయాన్ని తవ్వి తోడి అన్నీ చూసుకుని మళ్ళీ కొత్త నిర్ణయం తీసుకోవడానికి గురించి ప్రయత్నం చేస్తాం. ఇది మనం ఆలోచించటాన్ని, నిర్ణయం తీసుకోవటానికి ఉంది తేడా. వెన్ యూ బాయ్స్ మాస్టర్డ్ యువర్ ఎమోషన్స్ బై అగ్రీయింగ్ టు వర్క్ ఫర్ ఫ్రీ. ఇప్పుడు నువ్వు నీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకున్నావా లేదా? ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఇద్దరు, మైక్ అండ్ రాబర్ట్ ఇద్దరు, వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకున్నారా లేదా అనేది ఇప్పుడు వీళ్ళకి, మైక్ వాళ్ళ ఫాదర్కి ఖాయం అయిపోయింది. ఎట్లా? వాళ్ళు ఎప్పుడైతే ఫ్రీగా పనిచేయటానికి ఒప్పుకున్నారో అప్పుడే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు తగ్గించుకున్నారు అనమాట. వాళ్ళ ఎమోషన్స్ మీద వాళ్ళు నియంత్రణ తీసుకొచ్చుకున్నారు. నేను ఎందుకు ఫ్రీగా పనిచేయాలి, నాకు డబ్బులు సంపాదించడం నేర్పినంత మాత్రం నేను ఫ్రీగా పనిచేయాలా, నేను చేయను, నాకు ఇప్పుడు నేను చేసే పనికి కూలే ముఖ్యం అనుకున్నట్టయితే నీ మనస్సు ఆ కూలి వైపు చూస్తాం, నీ ఆలోచన ఆ కూలి వైపు చూస్తూ ఉంది. కానీ భవిష్యత్తులో నువ్వు ఆర్థికంగా డబ్బులు సంపాదించి పెరగాలి అనేటువంటి దాన్ని చూడాల. ఇక్కడ నీ ఎమోషన్ ఇక్కడ కంట్రోల్ అవ్వట్లేదు. అందుకని నువ్వు ఏం చెప్పేది, మీరు ఫ్రీగా పనిచేయటానికైనా ఒప్పుకున్నారు చూసారా, అది నాకు
నమ్మకాన్ని కలిగించింది మీకు ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోగలరు అని. అది ఎట్లా అండి, నాకు కూలి ఇవ్వాల్సిందే, మీరు డబ్బులు సంపాదించడం నేర్పండి అన్నాడు అనుకోండి, అంటే మనకి డబ్బు మీద పాస్యం ఉంది కాబట్టి అప్పుడు మనం రెండూ చేయలేం. నేను మన బాబా గారి చరిత్రలో బ్రహ్మజ్ఞానం చెప్పమని వచ్చిన వ్యక్తి పెద్ద విపాదాసనం, పర్వతాసనం, రమాదేవి గారు సో మనం ఇక్కడ ఒక స్టెప్లో వీళ్ళు డబ్బు సంపాదించడం నేర్చుకోవటం కోసం, డబ్బు సంపాదించడం ఎలా అనేది నేర్చుకోవటం కోసం వీళ్ళకి వచ్చే కూలి ఏదైతే ఉందో దాన్ని కూడా త్యాగం చేసి ఊరికే పని చేయటానికి సిద్ధమయ్యారు. రెండోది, when you again resisted your emotions, when I tempted you with more money, నీకు 25 సెంట్లు ఇస్తాను, $1 ఇస్తాను, $2 ఇస్తాను, $5 ఇస్తాను గంటకి అని చెప్పి వాళ్ళని టెంప్ట్ చేస్తాడు. ఎంతవరకు వీళ్ళు దిగుతారు దీంట్లో చూద్దామని చెప్పేసి, వీళ్ళు ఎంతవరకు వెళ్తారు, ఎంతవరకు ఒక స్టేజ్లో ఎక్కడో చోట బ్రేక్ అవుతారా వీళ్ళు చూద్దామని చెప్పి టెస్ట్ చేస్తారు. వీళ్ళు $5 ఇస్తామన్నా కూడా, $5 వీళ్ళకి ఎంత ముఖ్యమో తెలిసినా కూడా, $5తో వీళ్ళు ఎన్ని చేయొచ్చు అని తెలిసినా కూడా వాళ్ళు అది ఒప్పుకోవాలి. ఒక విధంగా మనసులో ఉంది వాళ్ళకి, $5 తీసుకెళ్తే మనం ఎందుకు కొనుక్కోవచ్చు, అవి కొనుక్కోవచ్చు, వాడికి ఈ విధంగా చేయొచ్చు, వీడికి ఆ విధంగా చేసి స్కూల్లో మనం డబ్బులు నలుగా చూపించుకోవచ్చు అనేది మనసులో ఉంది. కానీ దాన్ని నొక్కి పట్టి ఉంచి, లేదు మీరు మాకు నేర్పండి అని చెప్పి వాళ్ళు, మాకు అక్కర్లేదు నువ్వు ఏం నేర్పు అని చెప్పినప్పుడు రెండో స్టెప్లో కూడా వీళ్ళు పాస్ అయ్యారన్నమాట. అందుకని అప్పుడు మొదటి స్టెప్లో వీడికి కొంచెం ఆశ ఉంది, మైక్ వాళ్ళ డాడీకి, రిచ్ డాడీకి. వీళ్ళు ఫస్ట్ స్టెప్ ఎప్పుడైతే ఫ్రీగా చేయడానికి ఒప్పుకున్నారో, వీళ్ళకి ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకొని నిజంగానే నేర్చుకోవడానికి వచ్చారనే ఒక ఆశ వచ్చింది. రెండోసారి వచ్చినప్పుడు ఆయనకి ఓకే, ఇప్పుడు మనం వీళ్ళకి నేర్పవచ్చు, ఇది మొట్టమొదటి అడుగు అని చెప్పి ఆయనకి నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చి ఇప్పుడు నేర్పడానికి మొదలు పెడతారు. మనం అనుకున్న నేర్చుకోవటానికి కావాల్సిన 3 ముఖ్య విషయాలు ఏంటవి? ఏంటవి 3 ముఖ్య విషయాలు నేర్చుకోవడానికి మనకు కావాలనుకున్నాం కదా. బర్నింగ్ డిజైర్, ఎనర్జీ, ఎమోషన్స్, ప్యాషన్, ఎనర్జీ, ప్యాషన్ అండ్ బర్నింగ్ డిజైర్. ఈ 3 ఏదైనా మనం నిజంగా నేర్చుకోవాలనుకుంటే ఈ 3 మనకు ముఖ్యమైనవి. అది ఇక్కడ ఈయనకి 2 స్టెప్స్లో, ఒకటి ఊరికే పని చేయమంటే వాళ్ళు సిద్ధమయ్యారు, $5 ఇస్తాను తీసుకోండి మీరు పని చేయండి అంటే కూడా వీళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి ఈ 3 నేర్చుకోవటానికి కావాల్సినటువంటి ఈ 3 లక్షణాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అని ఆ రిచ్ డాడీకి అర్థమైంది. ఎస్, అయితే ఇది మొట్టమొదటి అడుగు. మీరు ఆ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకుని, మీకున్న భావగతిగాలను కంట్రోల్లో పెట్టుకుని మీరు నేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. కాబట్టి ఇది మీకు నేర్చుకోవడంలో ఇది మొట్టమొదటి అడుగు అని అంటే, చాలా ముఖ్యమైన అడుగు అంటే రాబర్ట్ అడుగుతాడు, వై ఈజ్ దట్ సో ఇంపార్టెంట్? ఆ అడుగు ఎందుకు అంత ముఖ్యమైంది అని చెప్పి రాబర్ట్ అడుగుతాడు. యా ప్రవీణ మేడం. Well, that's up to you to find out. If you want to learn, I'll take you boys into the rear patch, a place almost everyone else avoids. If you go with me, you will let go of the idea of working for money and instead learn to have money work for you. And what will we get if we go with you? What if we agree to learn from you? What will we get? I asked. సో వెల్, దట్స్ మీరు దీనికి మనం ఈ స్టెప్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్, ఇంత ముఖ్యమైనది, మొట్టమొదటి అడుగు అనేది మీరు అంటున్నారు కదా. ఇది ఎందుకు ఎంత ముఖ్యమైనది అని అంటే,
అది మీరు ఆలోచించుకొని మీకే తెలియాలి. మీరు నిజంగా నేర్చుకోవాలంటే మిమ్మల్ని బ్రెయిర్ ప్యాచ్ అనే ప్లేస్కి తీసుకెళ్తారు. అక్కడికి ఏంటంటే ఆ ప్లేస్కి వెళ్ళటానికి ఎవరు ఇష్టపడరు. ఆ బ్రెయిర్ ప్యాచ్ అనే స్థలానికి వెళ్ళటానికి ఎవరు ఇష్టపడరు. అట్లాంటి స్థలానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు నాతో పాటు కనుక వస్తే ఈ విల్ గో ఆఫ్ ది ఐడియా ఆఫ్ వర్కింగ్ ఫర్ మనీ. మీరు డబ్బు కోసం పనిచేయటం అనేటువంటి ఆలోచన మీరు వదిలేస్తారు. అండ్ ఇన్స్టెడ్ లెర్న్ టు హ్యావ్ మనీ వర్క్ ఫర్ యూ. దాని బదులుగా డబ్బుతో పని చేయించడం ఎలా అనేదాన్ని మీరు నేర్చుకుంటారు. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంటే అందరం డబ్బు కోసం పనిచేస్తారు, డబ్బుతో పని చేయించుకోవడం తెలియదు అని చెప్పి వీళ్ళిద్దరూ నేర్చుకోవడానికి వచ్చారు. అందుకని మీరు ఆ బ్రెయిర్ ప్యాచ్ అనే ప్లేస్కి తీసుకెళ్తాను. అక్కడ మీరు చూస్తే ఆ ప్లేస్ని చూస్తే మీరు నేర్చుకుంటారు ఎట్లా అనేది. అక్కడ అక్కడికి వెళ్తే మాకేమిటి వస్తుంది నీతో పాటు వెళ్తే? వాట్ ఇఫ్ యూ అగ్రీ టు లెర్న్ ఫ్రమ్ యూ, వాట్ విల్ వీ గెట్? మీ దగ్గర నుంచి మేము డబ్బులు సంపాదించడం అలా నేర్చుకోవాలనుకుంటే మాకేమిటి, మాకేం వస్తుంది, మాకేం ప్రయోజనం దానివల్ల అని చెప్పి. యా, మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళతో పాటు సపోజ్ ఏ డంపింగ్ యార్డ్కో తీసుకెళ్ళి మన చెత్తకు పడేసే ప్లేస్ తీసుకెళ్ళాను అనుకోండి. వీటికి తీసుకెళ్తే అక్కడ చెత్త పెడితే పడేసే ప్లేస్ ఇస్తే మనకేంటి వస్తుంది, మనకేం లాభం, మాకేంటి అని చెప్పి మేమేం నేర్చుకుంటాం దాని దగ్గర అని చెప్పి అడుగుతున్నాం. యా, The same thing Brer Rabbit got, said Rich Dad, referring to the classic children's story. Is there a briar patch? I asked. Yes, said Rich Dad. The briar patch is our fear and greed. Confronting fear, weakness, and needliness by choosing our own thoughts is the way out. ఇక్కడ అదే బ్రేర్ ర్యాబిట్ అనేది ఒక బహుశా ఆ, ఈ కామిక్స్ స్టోరీలో ఉంటుంది. ఎవరికైనా ఐడియా ఉంది అది? బ్రేర్ ర్యాబిట్ ఏదన్నా? నాకైతే ఐడియా లేదు. Yes. ఓకే, సరే, మనకి ప్రస్తుతానికి దాన్ని బ్రేర్ ర్యాబిట్ అనేది ఆ చిల్డ్రన్ స్టోరీలోది, ఒక కామిక్ స్టోరీలోది ఒక కథ అనమాట. అది దాంట్లో బ్రేర్ ర్యాబిట్ అనే దానికి కూడా ఇట్లాగే ప్రశ్నలు ఇస్తే వాళ్ళకి తీసుకెళ్తే దొరుకుతుంది అని. అంటే అప్పుడు అసలు బ్రెయిర్ ప్యాచ్ అనేది ఏదైనా ఉందా అని చెప్పి ప్రాపర్టీ డౌట్ వచ్చి అడుగుతాడు. ఉంది. బ్రెయిర్ ప్యాచ్ అంటే ఏంటంటే మన భయము, మన అత్యాస. ఇదే బ్రెయిర్ ప్యాచ్. మన భయము, మన అత్యాసని మనం జయించగలగాలి. అది జయించినప్పుడు మనకి మిగిలినవన్నీ మన నియంత్రణలోకి వస్తాయి. కన్ఫ్రంటింగ్ ఫియర్, వీక్నెస్ అండ్ నీడీనెస్ బై చూసింగ్ అవర్ ఓన్ థాట్స్ ఈస్ ద వే అవుట్. కన్ఫ్రంటింగ్ అంటే ఘర్షణ, ఎదుర్కోవటం. మన భయాన్ని, మన బలహీనతల్ని, మన అవసరాలని మన ఆలోచనలతో ఎదుర్కోవటమే దీనికి ఒక మార్గం. నువ్వు డబ్బు సంపాదించడానికి, లేదా డబ్బుతో నువ్వు పని చేయించుకోవటానికి, లేదా డబ్బు వెనకాల పరిగెత్తడానికి ఉన్న తేడాలో, నువ్వు డబ్బుతో పని చేయించుకోవాలి అంటే నీకు ఒకే ఒక మార్గం ఏంటంటే ఒక భయాలు, నీ బలహీనతలు, తర్వాత నీ అవసరాలు, వాటిని ఎదుర్కొని, వాటితో పోట్లాడి, వాటితో జయించి బయటకు వస్తే నీకు దారి కనిపిస్తుంది. అందుకని నువ్వు ముందు అంటే నీకున్న ఈ అనుమానాలు, భయాలు ఇవన్నీ నువ్వు నివృత్తి చేసుకొని, ఇవాళ నీకు అవసరం కదా అని చెప్పి అవసరం కోసం పనిచేసి, అవసరం తీరిన తర్వాత ఇంకో అవసరం వచ్చిందని పని చేసుకుంటూ వెళ్లకుండా, భవిష్యత్తుని నీకు ఏమిటి అనేది నువ్వు లెక్కేసుకుని దాని నుంచి ఇవాళ వరకు మనం పని చేసుకుంటూ వెళితే మన భవిష్యత్ నిర్మాణాన్ని మనం ఏ విధంగా చేయగలుగుతాము. మనం మొదలుపెట్టేటప్పుడు ఇది మనం సాధించగలమా, ఇది చేయగలమా, మనకి ఇది అవసరమా, ఇట్లా చేస్తే ఏమొస్తుంది, ఒకవేళ రాకపోతే ఏమవుతుంది, మన పరిస్థితి ఏంటి, మనం ఈ విధంగా ఉండగా, ఇన్ని రకాల సందేహాలతో మనం మొదలెడతాం. ఇన్ని రకాల సందేహాలతో మనం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది, మనం ఎక్కడికి ముందుకెళ్ళాం, ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండిపోతాం. అందుకని చెప్పి వాటిని ముందు నువ్వు జయించు.
వీటిని గనక నువ్వు వాటిని ఎదుర్కొని వాటిని జయిస్తే నీకు దారి కనిపిస్తుంది అని చెప్పి చెప్తాడు. ఎస్. Choosing our thoughts, Mike asked, puzzled. Yes, choosing what we think rather than reacting to our emotions. Instead of just getting up and going to work because not having the money to pay your bills is scaring you, ask yourself, is working harder at this the best solution to this problem? Most people are too afraid to rationally think things through and instead run out the door to a job they hate. The third baby, is in control. That's what I mean by choosing your thoughts. And how do we do that, Mike Okay. asked. ఇప్పుడు మీ ఆలోచనని మీరు ఎన్నుకోండి అని చెప్పాడు కదా. వీటిని, మీ భయాల్ని, మీ బలహీనతల్ని, అనుమానాలని, అవసరాలని ఎదుర్కొని మీ ఆలోచనలు ఏది ఉన్నాయో దాంట్లో ఎన్నుకోండి అని చెప్పి, మన ఆలోచనలు మనం ఎన్నుకోవటం ఏంటి అని చెప్పి మైక్ అడిగినప్పుడు ప్రజలు ఏంటి మన ఆలోచన మనకు వస్తుంటాయి మైండ్లో. దానికి మనం ఏమీ ప్రయత్నం చేయకుండానే రకరకాల ఆలోచనలు మనకు వస్తాయి మన బ్రెయిన్లోకి. అటువంటి మనం ఎన్నుకోవటం ఏంటి? వచ్చిన ఆలోచనతో పాటు పనిచేసుకుంటే అంటే మనకు తెలుసు. అంతేగాని ఇన్ని రకాల ఆలోచనలు వచ్చినాయి, ఇందులో ఏది మంచి ఆలోచన, ఏది కాదు, దేనివల్ల మనకు ఉపయోగపడుతుంది, దేనికి ముందుకు వెళ్తాం అనేది మనం ఎక్కడ ఆలోచించాం. అది ఇక్కడ మైక్ అర్థం కాక అంటే మన ఆలోచనలు మనం ఎత్తుక్కోవటం ఏంటి అంటే, ఎస్, చూసింగ్ వాట్ వీ థింక్ రాదర్ దాన్ రియాక్టింగ్ టు అవర్ ఎమోషన్స్. మనకేం కావాలి, మనకి అవసరం, మనకు ఎలాంటి ఆలోచన ఉండాలి, ఎలాంటి ఆలోచన రావాలి అనే దాని గురించి మనం ఎన్నుకోవాలి. మనం చూసి ఉండాలి. మనం ఈ ఆలోచన మనకు అవసరమా లేదా, ఈ ఆలోచన మనకి డబ్బులు సంపాదించాలంటే మనకి ఎలాంటి ఆలోచన రావాలి, డబ్బులు ఎలా సంపాదించాలి అనే ఆలోచనే రావాలి. అంతేగాని మనకు రావాల్సిన ఆలోచన సినిమాకి వెళ్దామా, లేకపోతే పార్క్కి వెళ్దామా, లేకపోతే ఇంకో చోట హోటల్కి వెళ్దామా, ఈ ఆలోచనలు వస్తుంటే నీకు సంపాదన గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? అది మనం ఏం చేస్తామంటే ఈ ఆలోచన ఆలోచించకుండా మన ఎమోషన్స్కి మనం ఇమ్మీడియట్గా స్పందిస్తాం. ఒక మంచి వెళ్తుంటే మంచి హోటల్ బోర్డు కనుక్కున్నాం, రెస్టారెంట్ బాగుంది అనుకోండి, వెంటనే ఇక్కడ ఏదైనా తింటే బాగుంది, తినేసి వెళ్దాం అని చెప్పేసి మనం లోపలికి వెళ్తాం. అట్లా మన ఎమోషన్స్, భావోద్వేగాలు అవుతుంది, వాటికి మనం స్పందించటం, ప్రతిస్పందన అనేది మనం వెంటనే చేస్తాం. కానీ వెళ్ళటం అవసరమా లేదా, ఇప్పుడు మన దగ్గర జేబులో 100 రూపాయలు ఉన్నాయి, ఈ 100 రూపాయలు పెట్టుకొని హోటల్లోకి వెళ్ళి తినేసి వస్తే మనకేమిటి వస్తుంది, లేదు మన ఇంటికి తీసుకెళ్తే ఏమిటి వస్తుంది, ఈ 100 రూపాయలతో ఇంకేదైనా లాటరీ టికెట్ కొనుక్కుంటే ఏమొస్తుంది, ఇట్లాంటివన్నీ మనం ఆలోచించాం. అది కాకుండా సో ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ గెటింగ్ అప్ అండ్ గోయింగ్ టు వర్క్ బికాస్ నాట్ హ్యావింగ్ ద మనీ టు పే యువర్ బిల్స్ ఇస్ స్కేరింగ్ యూ. నీకు పొద్దున్నే లేచి తయారయ్యి నీకు డబ్బులు కావాలి కాబట్టి, అన్నిటికీ ఇంట్లో ఖర్చులకి వాటికి అన్నిటికీ డబ్బులు కావాలి కాబట్టి పొద్దున్నే లేచి తయారైపోయి బ్యాగ్ చంకనేసుకుని ఉరుకులు పరుగుల మీద మళ్ళీ నీ ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చే బదులు ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా, ఈజ్ వర్కింగ్ హార్డర్ ఎట్ దిస్ ద బెస్ట్ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం? మనకి రోజువారీ సమస్యలు ఏదైతే ఉన్నాయో వీటిని నివారించటానికి మనం ఉద్యోగానికి వెళ్ళటం ఒకటే మార్గమా, ఇంకేదైనా మార్గం ఉందా అనేది ఎప్పుడైనా మనకు మనం ఎప్పుడైనా అసలు ప్రశ్నించుకున్నామా? ఎప్పుడైనా మనకి ఈ ప్రశ్న వచ్చిందా? మనం అడిగాము, అడిగేసి మనం ఏ విధంగా చేస్తే బాగుంటుందని మనం అనుకున్నాము. మోస్ట్ పీపుల్ ఎందుకు చేయము అంటే ఆ పని, మోస్ట్ పీపుల్ ఆర్ టూ అఫ్రైడ్ టు రేషనల్లీ థింగ్స్ త్రూ. చాలామంది ఇట్లాంటి ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానాలకు ఆన్సర్ చెప్పలేక, లేకపోతే సమాధానాలను వినలేక లేదు మనం చేసేదే కరెక్ట్ అని చెప్పి మనం ఒక పైన ఒక పూత పూసేసుకుని మనం మోసం చేసుకుంటూ మన ఉద్యోగానికి వెళ్తాం. ఆ ప్రశ్నలకి సమాధానాలు రావటం కానీ చెప్పుకోవటం కానీ మనకు ధైర్యం రావడం.
మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం అసహించుకునే ఉద్యోగం అయినా మనం లైక్ చేయని ఉద్యోగం అయినా ఏదైనా సరే పొద్దున్నే లేచి సంకనేసుకొని బ్యాగ్ సంకనేసుకొని పరిగెడతాం. ఎందుకంటే నిజాన్ని ఒప్పుకునేటువంటి ధైర్యం మనకు లేదు. అందుకే ఆయన ముందు చెప్పాడు ఫస్ట్లో, నువ్వు ముందు నిజం చెప్పడం నేర్చుకోని. ఒక్క నిమిషం, తార్ బేబీ అంటే ఏంటో ఒకసారి చూస్తాను. ఎవరికైనా ఐడియా ఉందా? లేదు సార్. తార్ బేబీ అంటే డిఫికల్ట్ ప్రాబ్లమ్ దట్ ఈస్ ఓన్లీ అగ్రివేటెడ్ బై అటెంప్ట్ టు సాల్వ్ ఇట్. డిస్పోజల్ ఆఫ్ న్యూక్లియర్ వేస్ట్ వాజ్ ఎ ప్రాబ్లం. తార్ బేబీ అంటే మనకున్న సమస్యని పరిష్కరించుకోవటానికి మొదలుపెట్టినప్పుడు ఆ సమస్య ఇంకా పెరగడం. ఒక సమస్య ఉంది, ఆ సమస్యని మనం పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనకేంటి, జీవితంలో నెల వచ్చేసరికి మనకున్న బిల్స్ అన్నీ పే చేయడం అనేది మనకు ఒక సమస్య, మన ఖర్చులన్నీ మీట్ అవడం. ఈ సమస్యని పెంచుకోవటానికి, ఈ సమస్యని సాల్వ్ చేసుకోవడానికి, పరిష్కరించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, దానికోసం పనిచేయటం మొదలు, ఉద్యోగం కోసం ఉరుకులు పరుగులు చేస్తాం. అంటే మనకున్న సమస్యని మనం ఇంకా జటిలం చేసుకుంటూ వెళ్తున్నాం, మనం దాని సొల్యూషన్, కరెక్ట్ సొల్యూషన్ ఎత్తుకోకుండా. అది తార్ బేబీ అని. తార్ బేబీ ఈజ్ ఇన్ కంట్రోల్. నువ్వు ఎప్పుడైతే నీ ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకున్నావో, నువ్వు ఎప్పుడైతే ఉద్యోగానికి పరిగెత్తకుండా నీకు నువ్వు ప్రశ్నించుకున్నావో, మన సమస్యలకి ఇది ఒకటే పరిష్కారమా, దీనికి వేరే మార్గం లేదా అని నీకు ఎప్పుడైతే నువ్వు ప్రశ్నించుకున్నావో, అప్పుడు నీ సమస్య నీ కంట్రోల్లో ఉంటుంది. దట్స్ వాట్ ఐ మీన్ బై చూసింగ్ యువర్ థాట్స్. నీవు నీ ఆలోచనని, నీకు ఎటువంటి ఆలోచన మనసులోకి రావాలి అనేది నువ్వు ఆలోచించుకోవటం అంటే అర్థం ఏంటంటే, నీ సమస్యని జటిలం చేసుకోకుండా ఆ సమస్యని మామూలుగా పరిష్కరించుకోవటానికి కావాల్సినటువంటి సాధన సంపత్తిని చేకూర్చుకోవటమే నీకు నీ ఆలోచనని నువ్వు ఎన్నుకోవటం అనేది ఇక్కడ అర్థం. అర్థమైంది. ఇంక దీంట్లో ఏమన్నా కొంచెం చెప్పాలా? ఎందుకంటే చాలా తిప్పి చెప్పినట్టుగా నాకే అనిపిస్తుంది. ఒకసారి చెప్పండి సార్. అంటే అది మన ఎమోషన్ ఆర్ మన ఫీలింగ్ సార్ అది తార్ బేబీ? తార్ బేబీ అంటే ఇప్పుడు మనం ఒక సమస్యని, ఏదో కోతిపండు బ్రహ్మరాక్షస అయిందంటారు చూసారా, ఇప్పుడు మనకేదో కురుపు లేచింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం మనం, ఒక పూల పెట్టు దీని పెట్టి దాన్ని కెలుకుతాం. అది కెలికేటప్పటికి అది కొంచెం పెద్దదైన తర్వాత దానికి ఇంకొంచెం ఏదో మనకు తెలిసిన మందులు బాంబ్స్ అన్నీ పోస్ట్ మొదలెడతాం. పోయటం మొదలెడితే అది ఇంకొంచెం పెద్దది. అంటే మన ఈ సమస్యని తీర్చడం కోసం మనం ఏం చేయాలి, మనకి ఏదైనా కురుపు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందు తీసుకొని అది రాసుకుంటే తగ్గేది. కానీ మన సొంత తెలివితేటలు ఉపయోగించి మనం ఏం చేసాము, ఆ చిన్న సమస్యని తీర్చడం కోసం దాంట్లో వేలు పెట్టి కెలికిస్తే దాన్ని ఇంకా పెద్ద చేశాం. దానివల్ల ఏమైంది, సమస్య పెరిగింది, జటిలమైంది. ఒక డిఫికల్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటానికి మనం చేసే ప్రయత్నంలో అది ఇంకా పెద్దదవుతాం అనమాట తార్ బేబీ అంటే. అందుకని మన ఎమోషన్స్కి స్పందించకుండా, ప్రతిస్పందన చేయకుండా, ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనం తిట్టారనుకోండి, మనం ఏం చేస్తాం, వెంటనే కోపంతో మనం తిడతాం. లేకపోతే వీలైతే మనకు కొంచెం ఇంకా గట్టిగా ఉన్నాం అనుకుంటే ఒక చేత్తో రెండు పెట్టినా పెడతాం. పోరా నీవే నాకు చెప్పేది అనుకున్నాం అనుకోండి, మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉన్నాయి. నువ్వు నన్నంటే వాడెవడో మనంత మాత్రాన మన పలుకుబడి మనకి స్టేటస్ తగ్గదు, వాడి పెంచుకున్నంత మాత్రాన మన స్టేటస్ పెరగదు అనేటువంటి విషయాన్ని మనం కనుక గుర్తించగలిగితే మనకి ప్రతిస్పందన అనేది ఉండదు, రియాక్షన్ ఉండదు. ఈ విశాల ప్రపంచంలో, ఇంతమంది జనాభాలో, ఇంత ప్రపంచంలో మనం ఉండే దేశం ఎంత, మనం ఉండే రాష్ట్రం ఎంత, మనం ఉండే ఊరెంత, మనం ఉండే వీధి ఎంత, ఆ వీధిలో మన ఇల్లు ఎంత, అందులో మనం ఎంత,
ఆ మొత్తం మీద కనుక విశ్వంలో కనుక లెక్కేసుకుంటే మనం ఎంత? దీనికి మనకు ఆవేశాలు, ప్రతిస్పందనలు ఇవన్నీ అవసరం లేదు కదా. అందుకని ఆ విషయాన్ని కనుక మనం గుర్తించుకోగలిగితే, ఆ విషయాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే, మన ప్రతిస్పందన ఆగిపోయిన తర్వాత మనకి ఎలాంటి ఆలోచనలు రావాలనేది ఆలోచనలే వస్తాయి. ఇక్కడ కూడా అదే చెప్తాను. నువ్వు నీ 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 యొక్క ఎమోషన్స్కి నువ్వు స్పందించొద్దు. నీకేం కావాలి అనేది నీ ఆలోచన ఏంటనే, అంటే నీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపు నువ్వు సాగిపో, అంతేగాని అటు పక్కన ఇటు పక్కన వచ్చేటువంటి డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నువ్వు పడొద్దు అని చెప్తాను. నీ యొక్క సమస్యను తీర్చుకోవటానికి ఉన్న మార్గం ఏంటి అనేది ముందు అడుగు. నువ్వు అడిగిన తర్వాత ఆ మార్గాన్ని నుంచి నీకు మంచి, అంటే ఓ 4-5 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, 4-5 రకాల మార్గాలు ఉన్నాయి. అందులో నీకు ఏది బెస్ట్ సూటెడో అది తీసుకుని, నీకు బాగా సూట్ అయింది ఏదో అది తీసుకొని దాంట్లో ముందుకెళ్ళు. అంతేగాని నీకు ఇష్టం లేని ఉద్యోగం కోసం నువ్వు పొద్దునే లేచి ఈ చిన్న వాటి, అంటే ఈ చిన్న వాటికి తీర్చడం కోసం నీ జీవితం అంతా వృధా చేయొద్దు అనేది. ఓకేనా Yeah, sir. ఉమక? Okay, sir. Okay, sir. Thank you, sir. యా, ధన్యవాదాలు. Okay. That's what I will teach you. I will teach you to have a choice of thoughts rather than any jerk reaction, like gulping down your morning coffee and running out the door. Remember what I చెప్పండి. yeah. Remember what I said before, a job is only a short-term solution to a long-term problem. Most people have only one problem in mind, and it's short-term. It's the bills at the end of the month with our baby. Money controls their lives, or should I say the fear and ignorance about money controls it? So they do as their parents did. They get up every day and go work for money, not taking the time to ask the question, is there another way? Their emotions now control their thinking, not their heads. సరే, ఇప్పుడు మన ఆలోచనని మనం ఎన్నుకోవటం ఎలా, చూజ్ చేసుకోవటం ఎలా అని చెప్పి మైక్ అడుగుతాడు. ఇప్పుడు నేను మీకు రిచ్ డాడీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను మీకు నేర్పబోయేది అదే, మీ ఆలోచనని మీరు ఎలా ఎన్నుకోవాలి అనేది. ఐ విల్ టీచ్ యూ టు హ్యావ్ ఏ చాయిస్ ఆఫ్ థాట్స్ రాదర్ దాన్ ఏ నీ జర్క్ రియాక్షన్. ఇప్పుడు మేము మీకు నేర్పేది చాయిస్ ఆఫ్ థాట్స్. మీకు రకరకాల ఆలోచనలు, ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక విషయాన్ని మనం సాధించాలి అంటే, ఒక సమస్యని మనం పరిష్కరించుకోవాలంటే రకరకాల మార్గాలు ఉంటాయి. ఆ రకరకాల మార్గాల్ని, అందులో మనకి సూట్ అయిన మార్గం ఏది మనకు అనేది ఇందాక మనం చెప్తుంది అనేది తెలుసుకోవటమే నేను నీకు నేర్పుతున్నాను. అంతేగాని నీ జర్క్ రియాక్షన్ అంటే వెంటనే మనం జరిగినప్పుడు కాలు ఇలా అనుకున్నాం అనుకోండి, ఆ విధమైన వెంటనే రియాక్షన్, మన ప్రతిస్పందన అనేది ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్లో 1000 వంతులని మనం వెంటనే రియాక్ట్ అయిపోయి ప్రతిస్పందిస్తాం. అట్లా కాకుండా ప్రశాంతంగా కూర్చుని, ఒక సమస్య వచ్చింది, డెసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకోవటం కూడా ఇందులో ఆధారపడి ఉంటుంది. ఎట్లా అంటే, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను తీర్చడానికి ఏం చేయాలి మనం? ముందు ఆ సమస్య మూలాలు ఏంటి, ఎందుకు వచ్చింది? ఓకే, ఈ 1, 2, 3, 4, 5, 6 కారణాల వల్ల ఈ సమస్య వచ్చింది. రైట్. ఈ సమస్యలో తీర్చడానికి మనకు ఉన్న మార్గాలు ఏంటి? 1, 2, 3, 4 మార్గాలు. ఒక్కొక్క మార్గంలో మనకు ఉన్న లాభ నష్టాలు ఏంటి, రెండో మార్గంలో మనకు లాభ నష్టాలు ఏంటి, మూడో దాంట్లో ఉన్న లాభ నష్టాలు ఏంటి, నాలుగో దాంట్లో ఉన్న లాభ నష్టాలు అనేది మనం నిర్ణయం తీసుకునే ముందు, ఒక ఆలోచించే ముందు మనం ఇవన్నీ చూస్తాం. తీసినప్పుడు తర్వాత ఏం చేస్తాం? ఓకే, మొదటి నిర్ణయంలో ఇన్ని లాభాలు ఉన్నాయి, 10 లాభాలు ఉన్నాయి, 8 నష్టాలు ఉన్నాయి. రెండో నిర్ణయంలో 10 లాభాలు ఉన్నాయి, 6 నష్టాలు ఉన్నాయి. మూడో దాంట్లో 10 లాభాలు ఉన్నాయి, 4 నష్టాలు ఉన్నాయి. నాలుగు దాంట్లో 10 లాభాలు ఉన్నాయి, 2 నష్టాలు ఉన్నాయి. ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు మీకు అవకాశం, మీరు దేన్ని ఎన్నుకుంటారు? దేన్ని ఎన్నుకుంటారు?
చెప్పండి, క్వశ్చన్ మీకే, నాకు కాదు. తక్కువ నష్టాలు ఉన్నది. ఎక్కువ లాభం ఉండి తక్కువ నష్టం అంటే 4వ ఆప్షన్ ఏదైతే ఉందో 10 లాభాలు ఉంటే 2 నష్టాలు ఉందని మనం సరిపోద్దా? అది కరెక్టేనా? 2 నష్టాలు పెద్ద అవ్వచ్చు కదా, 8 నష్టాలు చిన్న అవ్వచ్చు కదా. ఇప్పుడు 10 లాభాలు ఉన్నాయి, 2 నష్టాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎన్నుకున్నాం మనం. ఈ 2 నష్టాల మీద, ఈ 2 నష్టాలు పెద్దవి అనుకోండి, ఆ 8 నష్టాలు చిన్న చిన్నవి మనం ఏదైనా పరిష్కరించవచ్చు తేలిక అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అన్నింటిని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంటాం సార్. ఆబ్వియస్లీ బ్యాలెన్స్ చేసుకోవడం. మనకున్న నష్టాలు వచ్చే, అందులో ఎన్ని నష్టాలు ఉన్నాయి, ఆ నష్టాల వల్ల మనకు వచ్చే పరిణామం ఏంటి, ఈ నష్టాలు వచ్చే పరిణామం ఏంటి, అవి కూడా లెక్కేసుకోవాలి. నంబర్స్ ఓన్లీ 10, 2, 10, 8, 10, 6 ఒకటిగా అదొకటే సొల్యూషన్ కాదు. ఈ నివారింపగలిగిన నష్టాలా, నివారింపలేని నష్టాలు అనేది కూడా మనం చూసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇన్ని రకాలుగా మనం ఆలోచించి అప్పుడు ఫైనల్గా ఒక నిర్ణయానికి వస్తాం. వాళ్ళ అవసరాలను బట్టో, లేకపోతే వాళ్ళ ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టో, దాన్ని బట్టో అది మనం అనుకోలేదు. అట్లాగే ఇక్కడ మన ఆలోచనలో కూడా మనం ఎటువంటి ఆలోచన మనకి రావాలనేది మనం ఎన్నుకోవాలన్నమాట. అది ఎలా అనేది మన చాయిస్ ఆఫ్ థాట్స్లో మనకు పొద్దున్నే లేచి కాఫీ తాగేసి మింగేసి, తాగటం కాదు మింగటం, ఇప్పుడు మింగేసి పరిగెత్తేదానికంటే నీ ఆలోచనని నువ్వు ఎలా ఎన్నుకోవాలనేది నేను నేర్పుతాను మీకు అని చెప్తున్నాను. రిమెంబర్ వాట్ ఐ సెడ్ బిఫోర్, ఏ జాబ్ ఈజ్ ఓన్లీ ఏ షార్ట్ టర్మ్ సొల్యూషన్ టు ఏ లాంగ్ టర్మ్ ప్రాబ్లం. గుర్తుంది కదా, మనకు మొదట్లో చెప్పాడు, ఉద్యోగం అనేది నీ యొక్క శాశ్వతమైన సమస్యలకి, అంటే లాంగ్ టర్మ్ భవిష్యత్తులో ఒక 30 ఏళ్ళ 40 ఏళ్ళకు వచ్చే సమస్యలకి నువ్వు ఇవాళ చేసే ఉద్యోగం ఒక చిన్న సొల్యూషన్ మాత్రమే, షార్ట్ టర్మ్. ఎందుకు ఒక 10 ఏళ్ళకో 4 ఏళ్ళకో 2 ఏళ్ళకో ఇప్పుడు మీరు చేసే పని ఏదైతే ఉందో, ఆ ఉద్యోగం ఏదైతే ఉందో 2-3 ఏళ్ల వరకే పనిచేస్తుంది. కానీ మీ సమస్యలు అనేది ఎప్పుడు ఉంటాయి కంటిన్యూస్గా. నెల అయ్యేటప్పటికి మనం కట్టాల్సిన అద్దెలు, బిల్స్ అన్ని, మన పాలు బుక్కలు ఇవన్నీ ఉంటాయి. అట్లాగే పిల్లలు పెరుగుతున్న కొద్దిగా, మళ్ళీ సంసారం పెరుగుతున్న కొద్దిగా వచ్చే ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళకు వస్తాయి. కానీ మీ ఉద్యోగం చేయాలనుకునేది, ఉద్యోగం ద్వారా ఈ సమస్యను మనం తీరుస్తున్నాం అనుకుని ప్రతి నెల దీనికోసం వెనకాల పరిగెడుతున్నాం, ఎండమావులు వెనకాల పరిగెట్టినట్టు మనం పరిగెడుతున్నాం అన్నమాట. మన క్యారెట్ ఇంకా డాంకీ చెప్పాడు కదా, ఆ విధంగా మనం పరిగెడుతున్నాం. సో మోస్ట్ పీపుల్ హ్యావ్ ఓన్లీ వన్ ప్రాబ్లమ్ ఇన్ మైండ్. చాలామందికి ఒక్కటే మైండ్లో ఉంటుంది, ఇప్పుడు ఈ క్షణం ఎట్లా గడుస్తుంది. నేను బయటికి వెళ్ళాలి, కారులో పెట్రోల్ లేదు, జేబులో డబ్బులు లేవు. ఇప్పుడు నాకు ముఖ్యమైన ప్రాబ్లం ఏంటి, కారులో పెట్రోల్ వేస్ట్, దానికి డబ్బులు. ఇప్పుడు నేను దేని గురించి ఆలోచిస్తాను, నేను కారులో పెట్రోల్ కావాల్సిన డబ్బుల గురించి ఆలోచిస్తాను నేను. అంతేగాని సరే ఇప్పుడు మనం వెళ్ళి మనకు సాధించుకోవాలి, అక్కడ పని అవ్వాలి, దానివల్ల 10,000 వస్తాయి. ఇప్పుడు ఈ కారు పెట్రోల్ డబ్బుల గురించి ఆలోచిస్తామా, వెళ్ళి 10,000 తెచ్చుకోవడం గురించి ఆలోచిస్తామా? వెళ్ళి 10,000 తెచ్చుకోవటం గురించి ఆలోచిస్తాం సార్. కారు ఆటోలో పెట్రోల్ ఆలోచించు. కానీ మనసులో మనకు ముందే మొట్టమొదట మనకు వచ్చే ఆలోచన ఏంటి, ఎవరో డబ్బులు లేవు, కార్లో పెట్రోల్ కుట్టించాలి, కార్లో పెట్రోల్ కుట్టిస్తే కానీ మనం అక్కడికి వెళ్ళాలి. ఇదే కదా మనకు వచ్చే ఆలోచన ముందు. మనకే ఆలోచన వస్తుంది ముందు. ఎస్ సార్, అంతే. ఏదైతే లేదో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఎక్కువ తర్వాత ఆలోచిస్తాం. ఎస్. సో మనీకి అంటే దాని అర్థం, ఈ సమస్యని పరిష్కరించుకోవటం కోసం మనం ఇంకా దాన్ని కెలికేసి ఈ సమస్యని ఇంకా పెద్ద చేసుకుని వెళ్ళిపోతున్నాం. అది తార్బేబీ అంటే. సో మనీ కంట్రోల్స్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితాన్ని డబ్బులు కంట్రోల్ చేస్తాయి. మన జీవితాన్ని డబ్బు కంట్రోల్ చేస్తుంది. మన డబ్బు నియంత్రిస్తుంది. డబ్బులు ఉంటేనే మన జీవితం నడుస్తుంది, లేకపోతే నడవదు.
సో వాళ్ళు ఏం చేస్తారు, మన పెద్దవాళ్ళు మనకేం నేర్పారు, మనం కూడా మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఉద్యోగం చేసి సేఫ్గా ఉన్నాం, సెక్యూర్డ్గా ఉన్నాము, ఒక రూపాయి తక్కువైనా పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం అని చెప్పి మనం అనుకుంటాం. నేను ఒక ఆయనతో ఏదో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. ఆయన ఏదో మాట్లాడుతూ, సార్ మనం బ్యాంకర్స్ కదా సార్, బ్యాంకులో పనిచేసాం కదా, ఆయన బ్యాంకులోంచి రిటైర్ అయ్యాడు, నేను కూడా మాట్లాడుతూ, మనం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోతాం సార్, సర్దుకుంటాం ఏదైనా తక్కువ అయితే, అది ఎలా వస్తుంది అని చెప్పి మనం ఆలోచించామండి అన్నాడు ఆయన. నాకు ఇదే గుర్తొచ్చింది ఈ బుక్. అవును, మనం మధ్యతరగతి వాళ్ళం, మనం ఎంతసేపు సర్దుకుపోవటం గురించే మాట్లాడతాం. మనం ఎందుకు వై అనేదాన్ని మనం క్వశ్చన్ చేయము, అసలు ఆ క్వశ్చన్ మనం అడుక్కోము అని చెప్పి. నార్మల్ పీపుల్ కి దీనికి సొల్యూషన్ ఏంటి సార్? చాలా మందిని చూస్తాం కదా, జస్ట్ ఆ మినిట్, ఆ డే, ఆ పని ఏదైతే ఉందో మీరు అన్నట్టు ఇప్పుడు చిన్న అమౌంట్ అయినా దాన్ని ఎలా చూసుకోవాలి, అలాంటి వాళ్ళకి అసలు మనం ఎలా సొల్యూషన్ ఇవ్వగలము, ఎలా సజెషన్ ఇవ్వగలం సార్? చూద్దాం, పుస్తకం అయ్యేటప్పుడు చెబుతాడేమో. నాకు కూడా కావాలి సార్ దానికి. అందుకనే థ్యాంక్ యూ. అందుకనే పుస్తకం అయ్యేటప్పుడు చెప్పకుండా ఉంటాడంటావా? ఏమో, మనం ఏదో గాడ్ ప్రెజెన్స్ లాగా అన్ని మన మీద ఆధారపడాలి అన్నట్టు, వాళ్ళకి ఎలా సొల్యూషన్ ఇవ్వాలి కూడా మనకు తెలియదు అన్నట్టు. గాడ్ ప్రెజెన్స్ అందుకే ఈ బుక్ వల్ల మనకు అది తెలిస్తే తెలుస్తుంది. ఈ పుస్తకం చదవటం కోసమే కదా. సార్ థ్యాంక్ యూ అండి. ఉం? ఇప్పుడే ఆలోచన వస్తుంది కదా ఎందుకు అనేది. ఇప్పటిదాకా మనం అడ్జస్ట్ ఇప్పటిదాకా అవుతూనే మనం క్వశ్చన్ వస్తున్నాము. వేసుకోలేదు కదా వై అని. క్వశ్చన్ వేసుకోలేదు వై అని. ఎస్ సార్. ఇంకో మార్గం ఉందా, ఇదేనా మనకు తెలిసిన మార్గం అనే దాని గురించి నువ్వు ఆలోచించలేదు కదా ఇప్పుడు దాకా అసలు. ఉన్న దానిలోనే ముడుచుకుందాం, అది వేరే థింకింగ్ వద్దు దీనిలోనే వద్దు. అనేదే ఆలోచించాం ఇప్పటి వరకు. ఇప్పుడు వై అనేది క్వశ్చన్ వేసుకుంటే దానికి వాళ్ళ సొల్యూషన్. ముందు ముడుచుకొని పడుకోవటం కాదు, కాళ్ళు సాగదీసి దుప్పటి తీసేసి పడుకుందాం ఎట్లా అనేది ఇప్పుడు ఆలోచిద్దాం. ఆ? అది మనం పొద్దున్న లేచి ఉరుకులు పరుగులు మన ఉద్యోగానికి వెళ్ళటం గురించి తప్ప, ఇది కాకుండా వేరే మార్గం ఉందా అనేది మనం ఇంతవరకు ఆలోచించాలి. సో దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఆలోచనల్ని కంట్రోల్ చేస్తున్నాయి, నియంత్రణలో ఉన్నాయి, కానీ వాళ్ళ బుర్రలలో లేదు, వాళ్ళ బుర్రల మీద లేదు. అది ప్రవీణ మేడం బయటికి వెళ్ళిన అదే పని మీద ఉన్నట్టున్నారు. ఇంకేమన్నా చదవమన్నారు, ఎవరైనా చదువుతారా? మొక్క చదవచ్చుగా. అంటే కొంచెం సేపే సార్, మళ్ళీ వదిలేస్తాడేమోనని ఆలోచన, మళ్ళీ బ్రేక్ వస్తుందా అని. కానివ్వండి, వస్తే వస్తుంది, చూసుకుందాం. ఇప్పుడు బ్రేకర్ వచ్చింది కదా, అట్లాగే ఇంకోసారి వస్తుంది. ఓకే సార్. సార్ కెన్ యూ టెల్ ద డిఫరెన్స్ అక్కడి నుంచి సార్? కెన్ యూ టెల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎమోషన్స్ థింకింగ్ అండ్ ద హెడ్ థింకింగ్? మైక్ ఆస్క్డ్. కదా, మంచి క్వశ్చన్ కదా. ఇప్పుడు మనం కూడా అదే కదా ఆలోచిస్తున్నాం. మన అవును. ఆలోచనలు, మన నిర్ణయాలు, మన ఎమోషన్స్ని బేస్ చేసుకొని తీసుకుంటున్నాం కదా, దీన్ని ఉపయోగించట్లేదు కదా అనే కదా మనం కూడా అనుకుంటున్నాం. అవును సార్. ఇప్పుడు ఆయన కూడా అదే అడిగాడు. రెంటికి తేడా ఏంటి? మన భావోద్వేగాలతో తీసుకునే నిర్ణయానికి, మన తలలో నుంచి మనం ఆలోచించి తీసుకుంటే, తలలో నుంచి అంటే ఆలోచించి తీసుకునే నిర్ణయానికి ఏంటి తేడా? రెండు మన కోసమే కదా తీసుకుంటున్నాం. అంటే ఎమోషన్స్ గా అంటే మన ఎదురుగా ఉన్న సిచ్యువేషన్స్ ని బట్టి ఆలోచించి ఓకే ఇది ఇది ఇంతే అన్నట్టు వెళ్ళిపోతుంటాం. హెడ్ థింకింగ్ అని అంటే కొంచెం మనసు పెట్టి ఆలోచించి మెదడు పెట్టి, మనసు పెట్టిగా. మెదడు పెట్టి మనసు పెట్టేది ఎమోషన్స్తోనే మళ్ళీ ఉంటుంది. ఎస్ సార్, ఆలోచించి ఏంటి అనేది సొల్యూషన్ వైపు వెళ్తాం. సో అది ఈయన ఏం చెప్తాడో చూద్దాం. Yeah. Oh, yes. I hear it all the time, said Richard. I hear things like, well, everyone has to work, or the rich are crooks, Crooks. or I will get another job. I deserve this rise.
you can't push me around. Or I like this job because it's secure. No one asks, is there something I am missing here? Which would break through the emotions through and give you time to think clarity క్లియర్లీ. ఓకే. clearly. ఇప్పుడు ఈ రెంటికి తేడా ఏంటి? ఎమోషన్స్తో నిర్ణయం తీసుకోవడానికి, తలతో ఆలోచించి మెదడుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఏమిటి తేడా అని పిల్లలు వాళ్ళిద్దరు 9 years 9 ఏళ్ళ పిల్లలు 2 ప్రశ్నలు వేస్తున్నారు చూడండి. ఎస్, ఇది అవును. ఈ క్వశ్చన్ నన్ను చాలామంది అడుగుతుంటారు. చాలాసార్లు నేను ఈ ప్రశ్న వింటుంటాను. ఇంకా కూడా ఎవరు అందరూ పని చేయాలి కదా, పని చేయడానికి వెళ్ళకుండా ఎట్లా ఉంటుంది మనం చెప్తావు, నువ్వు అంటావు ఏంటి అని చెప్పి అంటాము. ఆయన డబ్బున్న వాళ్ళు అందరూ వీళ్ళందరూ మూర్ఖులు, వాళ్ళందరూ ఇట్లాగే మాట్లాడతారు అని. ఆర్ నేను ఇంకో ఉద్యోగం, ఇప్పుడు నాకు సరిపోలేదు, నేను ఇంకో ఉద్యోగం చూసుకుంటాను, ఇంకెక్కువ జీతం వచ్చే ఉద్యోగం చూసుకుంటాను, అంతేగాని నువ్వు ఈ ప్రశ్న వేసుకో, ఆ ప్రశ్న వేసుకో, ఈ ఆలోచన చేయి అని చెప్పి నన్ను నువ్వు చెప్పొద్దు. నాకు ఈ ఉద్యోగం అవసరం, ఎందుకంటే నాకు ఇష్టం ఈ ఉద్యోగం, ఎందుకంటే నాకు ఇందులో భద్రత ఉంది, కాబట్టి నేను ఎక్కడున్నా నాకు నెలకు 1వ తారీఖు నా జీతం నా అకౌంట్లో పడిపోద్ది అని ఈ విధంగా ప్రతి వాళ్ళు ఆలోచించమంటే కారణాలు చెప్పేవాళ్ళే కానీ ఇవన్నీ వంకలు. మనం ఏదైనా చేయాలి అన్నప్పుడు మనం ఏం వెతుకుతాం? ముందు ఈ పని ఎలా చేయాలి అని చెప్పి ఆలోచించాం, ఈ పని ఎలా కొట్టాలని ఆలోచిస్తాం. అవునా కదా? అవును సార్. అందరం, నేను కూడా. మా ఆవిడ ఏదైనా పని చెప్తే ఇప్పుడే చెప్పింది ఈ పని ఇప్పుడు ఎట్లా కొట్టాలని చెప్పి నేను ఇంకో పని కల్పించుకొని నేను వెళ్ళిపోతా అక్కడి నుంచి. అందరూ అంతే. అవును, మానవ నైజం. నైజం అది. అదే మీ అట్టగా ఉమ్మకన వాళ్ళ ఆయన ఏదైనా అడిగితే ఇప్పుడు ఇదిగో వస్తున్నానని చెప్పి ఇంకేదో చెప్పి అది అయ్యో మర్చిపోయానండి అని తర్వాత మనందరం మనం వంకలు ఎతుకుతాం. ఏదైనా పని చెప్తే ఆ పని ఎలా చేయాలి అని ఎవరూ ఆలోచించాం. ఎలా చేస్తే తేలిక అవుద్ది, మనం ఏదో వాళ్ళతో పాటు మనం కలిసి చేస్తే ఇద్దరికి పని తేలిక అవుద్దా, ఎప్పుడు ఆలోచించాం. మ్యాట్రన్ సార్ చెప్పరే. అంతే కదా సార్. ఉం? పుస్తకం చదవమంటే ఉమక్క చదువుతారా అంటే బాబు లెగుస్తాడేమో, ఇది అవ్వదు అని చెప్పి లేస్తే అప్పుడు చూసి ఇంకొక రోజు చదువుతాను, ఇప్పటికి ఎక్స్క్యూజ్ చేయండి, నెక్స్ట్ టైం చదువుతాను. చదువుతాను. ఎవరైనా చదివేస్తారా? ఎఫ్టీలో లాగా అంతేగా అంతేగా. అంతేగా అంతే. అంతేగాని చదివి ప్రయత్నం చేద్దాము, బాబు లేచినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి మనం ఏంటి ఆలోచించలేదు. బాబు లెగిస్తే బాబు కూడా వింటాడు. అంతే. మా వరప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి ఇంటూ అయ్యాన్ నేర్చుకోలే. బాబు బొజ్జులో నుంచి వింటూ పెరగలే. అక్కడ కడుపుతో ఉన్నప్పటి నుంచి వింటా ఉన్నాడు వాడు మనం చెప్పే. అది మనం ఏంటంటే అంతే సార్. అవును. అంతే అమ్మా. గుడ్ మార్నింగ్ ప్రతిష మ్యామ్. హాయ్ అమ్మా. భలే బాగుందమ్మా. మనకి ఏదైనా పని చెబితే ఆ పని ఎట్లా తప్పించుకోవాలని చూస్తాం, కానీ ఈ పని మనం ఏ విధంగా చేసి మనం సక్సెస్ అవ్వగలం అని చెప్పి మనం చూడం. ఇది లైవ్ ఎగ్జాంపుల్, మనకి ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మనకి మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణ ఇది. ఇప్పుడే చూసాం మనం. అవును నో సార్. వన్ రాస్ ఈజ్ దేర్. సరే ఒక ఊరికే సరదాగా చెప్పా అంతే. అయ్యో నో ప్రాబ్లం సార్. నిజమే, నేను ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాను. నిజమే కదా, అంటే ప్రవీణ మ్యామ్ ఇలా బ్రేక్ ఇచ్చారు, మళ్ళీ నేను వాడికి అవ్వుకుని లేస్తే పరిగెట్టాల్సి వస్తుందేమో నా ఆలోచనతో చెప్పాను. కరెక్టే కదా సార్, అది లేచాక చూసుకున్నాం, ఓకే బాబు లేచాడని వెళ్ళిపోతాను, ఏముంది అందులో. అది అది అంటే మన ఆలోచనల్ని మనం ఎలా ఎన్నుకుంటాము, మనం ఎలా తెచ్చుకుంటాము అనేది ఇది. అవును కరెక్ట్. ఇందాక నుంచి చెప్పిందంతా ఇదే. మన ఆలోచనల్ని మనం చూజ్ చేసుకోవటం ఎట్లా, మనకి ఎలాంటి ఆలోచన రావాలి అనేదాన్ని మనం ఎలా చేసుకోవాలి, ఎలా ఆలోచించాలి అనేది చెప్పేది అదే. ఓకే, ప్రవీణ వెళ్ళిపోయింది, ఫైన్.
మనం చదవటం మొదలు పెడదాం, అంతకు లేస్తే అప్పుడు చూసుకుందాం అని చెప్పి ఆలోచన రావాలి. అట్లాంటి ఆలోచన మనకు రావాలి. అంతేగాని ఆవిడ అవును. వెళ్ళిపోయింది, మళ్ళీ నేను కూడా వెళ్ళిపోతానేమో, మళ్ళీ బ్రేక్ అయిపోతామో, మళ్ళీ ఇంకొకరిని ఎత్తుకోవాల్సి వస్తాం, ఈ ఆలోచన కాదు మనకు రావాల్సింది. కరెక్ట్ సార్. ఆలోచన రావాలి. మన ఆలోచనలు మనం ఎన్నుకోవటం అంటే ఇది సింపుల్గా పారాగ్రాఫ్లో మొత్తం అంతా ఇదే. లైవ్ ఎగ్జాంపుల్ కనిపించేస్తుంది మనకి ఇవాళ. ఈజ్ దేర్ సంథింగ్ ఐఎమ్ మిస్సింగ్ హియర్? ఇప్పుడు మనం ఏదైనా మిస్ అవుతున్నామా ఈ చైన్లో, మొత్తంలో ఈ చైన్ ఆఫ్ థాట్స్లో మనం ఏదైనా ఒక లింక్ మిస్ అవుతున్నాం అంటే ఈ లింక్ మిస్ అయ్యాం. విచ్ విల్ బ్రేక్ త్రూ ది ఎమోషనల్ థాట్ అండ్ గివ్ యూ టైమ్ టు థింక్ క్లియర్లీ. ఆ మిస్ అయినది ఏదైనా మనం మన ఆలోచన సరళి ఏదైతే ఉందో మన ఎమోషన్స్తో, ఇప్పుడు ఎమోషన్ అని మనకి ఇప్పుడు ఉమక్క ఎగ్జాంపుల్ ఇదే పెట్టుకుంటున్నాను నేను. ఓకే సార్. ఉమక్క బాబు లేగుస్తాడేమో, మళ్ళీ ఇక్కడ డిస్టర్బ్ అవుతామో అనే ఎమోషన్తో ఆలోచించడం మానేయాల్సి వచ్చింది. అదే కనుక ఒక్క క్షణం కనుక అవును లెగిస్తే ఏమవుద్ది, ఈ లోపల మనం చదువుదాము, లేచినప్పుడు చూసుకుందాం, ఇంకొకరు చదువుతారులే అనేటువంటి ఆలోచన, అది క్లియర్గా టైం ఆలోచన ఒక్క క్షణం కనుక ఆలోచించినట్టయితే ఈ విధంగా ఆమెకి ఈ ప్రశ్న అంతా వచ్చేది కాదు, మనకి ఎగ్జాంపుల్ ఉండేది కాదు. అది మన ఆలోచన అనేది మనం ఎట్లా ఆలోచించాలి అనేది ఈ విషయం చెప్తుంది అనమాట. మన అందరికీ సహజంగా మనం ఎవరైనా ఏదైనా పని చెప్పినప్పుడు మనం చేసే మొట్టమొదటి పని ఏంటంటే దీన్ని ఎట్లా తప్పించుకోవాలి. తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తే ఏదో ముక్కు చేసేసి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఆ పని గురించి నిజంగా పూర్తిగా క్షుణ్ణంగా ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తే చెప్పిన వాళ్ళకి చేసిన వాళ్ళకి ఎంత తృప్తిగా ఉంటుందో చూడండి. అది మనం ఆలోచన ఎట్లాంటి రావాలి అనేది. యా Yes, sir. As we headed back to the store, Rich Dad explained that the rich really did make money. They didn't work for it. We went on to explain that when Mike and I were casting 5-cent pieces out of lead, thinking we were making money, we were very close to thinking the way to rich think. The problem was that creating money is legal for the government and banks to do, but illegal for us to do. There are legal ways to create money from nothing, he told us. ఎస్. సరే, ఇక మొత్తానికి వీళ్ళు గ్రౌండ్లో కూర్చొని మాట్లాడారు కదా ఇప్పుడు దాకా. ఈ గ్రౌండ్ నుంచి ఇంకా మళ్ళీ స్టోర్కి బయలుదేరారు. వెనక్కి వెళుతూ ఆయన రిచ్ డాడీ చెప్తున్నాడు, రిచ్ రియల్లీ డిడ్ మేక్ మనీ. డబ్బున్న వాళ్ళు నిజంగానే డబ్బు సంపాదిస్తారు, డబ్బు తయారు చేస్తారు. డబ్బు తయారు చేయటం ఏంటి? వాళ్ళ కోసం దానికోసం పని చేయరు, కానీ దాన్ని క్రియేట్ చేస్తారు, సృష్టిస్తారు. He went on to explain that when Mike and I were casting 5-cent pieces out of lead, thinking we were making money. మనం గుర్తుందా, మొదట్లో వీళ్ళు టూత్పేస్ట్లు తీసుకొచ్చి మొత్తం అంతా దాన్ని కరిగించి తయారు చేస్తారు, డైస్ తయారు చేస్తారు. గుర్తుంది కదా? శైలజ మేడం అడుగుతున్నారు ఇల్లీగల్ ఏంటి అందులో అని చెప్పాను. వాడు అక్కడ ఏం చెప్పాడు మనకి, ఒక్క ఉత్పత్తి ప్రోడక్ట్ తయారు చేస్తున్నామని చెప్పాడు, కానీ ఎట్లాంటి ప్రోడక్ట్ తయారు చేస్తున్నామని చెప్పలా. ఆ నిఖిల్తో ఎట్లాంటి ప్రోడక్ట్ తయారు చేస్తున్నామని చెప్పలా. నిఖిల్తో సైన్స్లో ఎక్కడో చదువుకున్న దాన్ని ఇది కరిగిచ్చి దీంతో మనం తయారు చేయొచ్చు అనే చెప్పాడు, అంతే. ఏం చేస్తున్నామని చెప్పలా మనకి. గుర్తుందా అది? అవును సార్. వీళ్ళిద్దరూ కారిడార్లో కింద కారు పార్కింగ్లో కూర్చుని ఇవన్నీ కరగబెట్టి ఆ పొగంతా వచ్చి ఇదంతా ఉంది కదా. అప్పుడు వాళ్ళు ఫాదర్ ఫ్రెండ్ ఇద్దరు వస్తే చూస్తారు, మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ బాగానే ఉంది కానీ ఇది ఇల్లీగల్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎందుకు ఇల్లీగలు అనేది ఆ రోజు నా ప్రశ్న వచ్చింది. అంటే వాళ్ళు చేసింది ఏంటో మనకు తెలియదు కాబట్టి చూద్దాం ఎందుకు అని చెప్పి మనం అక్కడ దాటేసాం మనం దాన్ని. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, రియల్లీ డబ్బున్న వాళ్ళు డబ్బుని తయారు చేస్తారు, అంతేగాని డబ్బు కోసం పని చేయరు అని చెప్పి
ఆయన దాని గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాడు. మెన్ మైక్ అండ్ ఐ వర్ కాస్టింగ్ 5 cent పీసెస్ అవుట్ ఆఫ్ లెడ్. వీళ్ళిద్దరు చేసిన పని ఏంటంటే ఆ రోజున 5 సెంట్లు అంటే 5 పైసలు నాణాలు ఉంటాయి కదా, వాటిని ముద్రగుద్దారు డై చేసి. ఓకే ఓకే. అదే చెప్తున్నాడు, మీరిద్దరూ ఆ రోజున డబ్బు కావాలి, డబ్బులు తయారు చేయాలని చెప్పి ఏం చేశారు, మీరు నాణ్యాలు ముద్రగుద్దారు. కౌంటర్ ఫీట్ అని వచ్చింది ఆ రోజున మనకి వర్డ్ అక్కడ. మన దొంగ నోట్లు అని చెప్పి మొన్న అసలు నోటుకి సమానంగా ఉండేట్టుగా తయారు చేసేదాన్ని కౌంటర్ ఫీట్ కరెన్సీ, దొంగ నోట్లు అంటాం కదా. ఆ రోజున మనం ఇదంతా మాట్లాడుకున్నాం. అయితే మనకు ఆ రోజున వీళ్ళు ₹5 కాయిన్స్ చేస్తున్నారని మనకు తెలియదు. సో మీరు ఆ రోజున మీరు చేసింది ఏంటంటే డబ్బులు తయారు చేశారు. డబ్బులు తయారు చేయటం అంటే మీరు అసలు డబ్బుని తయారు చేయటం అనే ఆలోచన కరెక్ట్. ఆ డబ్బుని తయారు చేసే పద్ధతిలో మీరు ఏం చేశారు, డబ్బుని సృష్టించారు. అంటే నోట్లు గుద్దారు, కాయిన్స్. అది తప్పు, అది ఇల్లీగల్. సంపాదించడానికి వేరే చాలా రకాల మార్గాలు ఉన్నాయి అనేది రిచ్ పీపుల్ ఆలోచిస్తారు. ఆ ఆలోచనలు మీకు వచ్చినాయి, కరెక్టే. కానీ మీరు చేసిన పని ఏదైతే ఉందో అది ఇల్లీగల్. ది ప్రాబ్లమ్ వాజ్ దాట్ క్రియేటింగ్ మనీ ఈజ్ లీగల్ ఫర్ ది గవర్నమెంట్ అండ్ బ్యాంక్స్. యాక్చువల్గా డబ్బుకి ఎవరు చేస్తారు అంటే రిజర్వ్ బ్యాంకును, గవర్నమెంటు మనకి డబ్బులు సృష్టిస్తారు, డబ్బులు ప్రింట్ చేస్తారు. అంతేగాని మీరు నేను ప్రింట్ చేయడానికి వీల్లేదు. అది చట్టబద్ధం కాదు. మీరు చేసింది ఆ రోజున 5 పైసల నాణ్యాలని మీరు ప్రింట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అందుకని అది చట్టబద్ధం కాదు, అది ప్రభుత్వం చేయాల్సిన పని అని చెప్పి మీకు ఆ రోజున చెప్పాము. అలా కాకుండా చట్టబద్ధంగా మనం డబ్బు సంపాదించడానికి, డబ్బును సృష్టించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. టు క్రియేట్ మనీ ఫ్రమ్ నథింగ్, ఏమీ లేని దాంట్లో నుంచి కూడా మనం డబ్బులు సృష్టించవచ్చు అని చెప్పి చెప్పాడు. ఆ రోజున ఇల్లీగల్, లీగల్ అనేది ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఎస్. మనం డబ్బుని ముద్ర గుట్టడం ఇల్లీగల్, చట్టబద్ధం కాదు. కానీ డబ్బుని సృష్టించటం, ఇప్పుడు మన చంద్రబాబు గారు చెబుతుంటారు వెల్త్ క్రియేషన్, మనం వెల్త్ని సృష్టించాలి అని చెప్పారు. వెల్త్ సృష్టించడం అనేది ఎట్లా అంటే నథింగ్, ఏమీ లేని దాంట్లో నుంచి కూడా మనం డబ్బుని పుట్టించవచ్చు అనేది ఎలా అనేది నేను మీకు అందుకే చెప్పాను. మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు. లక్ష్మీ నివాసం సినిమా చూడమని చెప్పాను నేను. ఎంతమంది చూశారు? నేను చూసాను సార్. నాకైతే తెలియదు సార్, నేను చూడలేదు. ఈరోజు రైతా చూస్తాను. చూసింది, తెలుసు. నాకు అదే మీరు చెప్పిన సంగతి తెలియదు. అంటే నేను ఈ మధ్య అప్ అండ్ డౌన్ గా వస్తున్నాను కదా, ఇవాళ చూస్తాను సార్ లక్ష్మీ నివాసం. ఇంకెవరు చూడలేదు కదా? సార్ అది నేను కూడా చూడటం చూడలా. కాదు కానీ ఇక్కడ ఒక చిన్న విషయం అండి. అది చూడటం కాదు కానీ మా ఇంట్లో కూడా సేమ్ అలాగే జరుగుద్ది సార్. ఈ మా మావయ్య గారు ఉన్నారంటే ఏదో రకం క్రియేషన్ కావాలి కావాలి. ఆయన పెద్ద ఆయన అయిపోయారు, 60 years అబోవ్ అయిపోయిన ఆయన. నేను అవును చెప్తాను. నెలకి ఓ, 4-5 వస్తాయి కదా. 60 ఏదో years రకం అబోవ్ నేను అయిపోతే ఖాళీ పెద్ద ఆయన అయిపోయినట్ట. లేదు సార్. ఆయన మరి యంగ్ లాగే ఫీల్ అవుతా ఉంటారు. మరి మేమే వద్దండి, ఇప్పుడు వరకు కష్టపడ్డారు కదా, రెస్ట్ తీసుకోండి. అక్కడికే మా అత్తయ్య గారిని చూసుకుని మమ్మల్ని, మా హస్బెండ్ అక్కడ ఉన్నప్పుడు ఆయనే కదా సార్ మొత్తం చూసుకోవాలని అంటాం. ఉమ్, ఆయన ఇంకా ఖాళీగా ఉండకూడదు, చేయగలిగినంత సేపు ఏదో ఎర్నింగ్ చూసుకోవాలి కదా అంటారు. నా మటుకు నేను అసలు నిమిషం ఖాళీ ఉండాలనుకోడు మా హస్బెండ్. సో ఖాళీగా ఎందుకు అసలు, అది కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మనీ జనరేట్ అయ్యేది ఇన్వెస్ట్ చేయాలి. రేటు పెరిగితే మనకు లెక్క కాదు, అది జనరేట్ అవుతూ ఉండాలి మనీ. అలా ఇన్వెస్ట్ చేసింది మనకి బెటర్ కదా. సేమ్ అతను ఎలా ఆలోచిస్తారో మా మావయ్య గారు అలాగే ఆలోచిస్తారండి. సో ఆ ఫీలింగ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ సార్. థ్యాంక్ యూ సార్. రమాదేవి గారు, గుత్తా రమాదేవి గారు చూశారంట సినిమా. అంటే డబ్బుని సంపాదించటం ఎలా అనేది ఆ సినిమాలో చాలా బాగా చెప్తాడు. అందుకని చూడమని చెప్తాను, ఎన్నిసార్లు రికమెండ్ చేస్తున్నా దాన్ని. ఫస్ట్ పార్ట్ ఎట్టా ఉన్నా సెకండ్ డబ్బును పోగొట్టుకోవటం ఎలానో చూపిస్తాడు దాంట్లో, పోగొట్టుకున్న స్థితి నుంచి మళ్ళీ సంపాదించడం ఎలా కూడా చూపిస్తాడు. రెండు చూపిస్తాడు దాంట్లో. ఆ రోజుల్లో మరి ఆ సినిమా ఎందుకు తీశారో నాకైతే తెలియదు. చాలా గొప్ప సినిమా. ఎంతమందికి అర్థమైంది, ఎంతమంది చేశారు, ఎంతమంది చూశారో నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నాకు ఇంకా ఆ సినిమా
ఇక్కడ చెప్పేది అదే. దేర్ ఆర్ లీగల్ వేస్, చట్టబద్ధమైన మార్గాలు డబ్బుని సృష్టించటానికి కావాల్సిన చట్టబద్ధమైన మార్గాలు చాలా ఉన్నాయి. మనం దొంగ నోట్లు కొట్టో, జేబులు కొట్టో, లేకపోతే ఇంకోటో చేసి మన డబ్బులు సంపాదించక్కర్లేదు అనేది ఇక్కడ సారాంశం మనకి. అది ఎట్లా సంపాదించవచ్చు అనేది ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి, ఆ సినిమా తీసినప్పుడు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు దాన్ని మనకి చెప్పే ప్రయత్నం చేశారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం ఇంకో విధంగా చేయొచ్చు అని తెలియదు, కానీ మనకు ఆలోచనను ప్రేరేపిస్తుంది. కాదేది కవిత కనర్హం, సబ్బు పిల్ల కుక్క పిల్ల అని చెప్పినట్టు కవిత్వం చెప్పడం రావాలే కానీ కుక్క పిల్ల మీద చెప్పొచ్చు, సబ్బు పిల్ల మీద చెప్పొచ్చు. మన మన ఈయన చెప్పినట్టు ఏది రసాల మీద చెప్పినట్టు, లేకపోతే కాఫీ మీద చెప్పినట్టు. ఎవరు? గరికపాట సార్. గరికపాటి కాదు, మన సాంగ్ రైటర్, లిరిక్స్ రైటర్ ఎవరైనా, చంద్రబోస్ సార్. మన చెప్పే కదా. విన్నవాళ్ళు చెప్పండి. మనం మన పాటలు పాడుకునేటప్పుడు చెప్పాను ఆ రోజు. మర్చిపోయారేమో సార్ అందరూ. నాకు గుర్తురట్లు వెంటనే స్ట్రైక్. సరే, ఓకే, వాట్ ఎవర్. జొన్న విత్తులనా? జొన్న విత్తులు. ఆయన అతనే ఇట్లాంటి ప్రయోగాలన్నీ చేసేది. ప్యారడీలన్నీ పాడుతూ ఉంటాడు. ఒకటి ఉంటే దాని మీద ప్యారడీ వేస్తాడు. పివరే రామరసం అనే పాటకి పివరే చిన్న రసం పెద్ద రసాలంటూ రసాల మీద పాటలు పాడేశాడు. అట్లాగే కాఫీ గురించి పెద్ద పాట పాడేశాడు. అట్లా జొన్న విత్తులు రామలింగేశ్వర్. అదేవిధంగా ఇక్కడ మనకి సృష్టించటం అనేది తెలిస్తే అది చాలా చట్టబద్ధమైన మార్గాలు మనకు సంపాదించుకోవడానికి ఉన్నాయి. యా, ఇంకా టైం ఉందిగా, అయిపోయిందా? 6:26. ఈ పారాగ్రాఫ్ రేపు పెట్టుకుందాం. ఈ పారాగ్రాఫ్ చదివి ఆపుతామా సార్? రేపటి పెట్టుకుందాం. ఓకే సార్. ఇంకెవరు? ప్రభావతి గారు చూశారంట ఈ సినిమా. డాక్టర్ గుత్తా రమాదేవి గారు చూశారు. ఏమి నేర్చుకున్నారండి దాంట్లో నుంచి ప్రభావతి గారు, రమాదేవి గారు? ప్రభావతి గారు ఎక్కడ? సార్ ఈ క్వశ్చన్ ఏంటో మంచిదైంది సార్. ఇలాగ సినిమా చూడలేదు కాబట్టి ఈరోజు సినిమా చూసి నేనేమి నేర్చుకున్నానని ఆలోచిస్తాను. థ్యాంక్ యూ సార్. అవును కదా, కరెక్టే. రేపు చెప్పడానికి బాగుంటది. రమాదేవి గారు, మరి డాక్టర్ రమాదేవి గారి అని అంటే సౌండ్స్ బాగా అనిపిస్తుంది సార్. ఏం వినపడలేదు, ఆ వంటలో ఉన్నారు. అదే ప్రభావతి గారు, ఈ సినిమా చూసామని చెప్పాము అనవసరంగా. ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చింది కదా, ఏం నేర్చుకున్నారా సినిమా చూసి? సార్ షాక్ గురయ్యి ఉంటారు. షాక్కి గురయ్యి ఉంటారు. ఒక్క అవును నిమిషం, కదా. ప్రభావతి గారు. అవునండి, చెప్పండి ప్రభావతి గారు. ఫస్ట్ భాగంలో తండ్రి సంపాదిస్తుంటే భార్య పిల్లలతో సహా అందరూ జల్సా చేస్తుంటారు సార్. ఆ సినిమా చూసిన తర్వాత మీరు ఏం రూపాయి ఖర్చు పెట్టే దగ్గర 10 రూపాయలు ఖర్చు పెడుతుంటారు. ఇదంతా మా కోసమే కదా, మా కోసమే. మొత్తం చూసాను సార్. లాస్ట్ 10 minutes చూడలేదు, మొత్తం చూసాను సార్. లాస్ట్లో 10 minutes చూడకపోయినా పెద్ద అవసరం లేదు. ఏం నేర్చుకున్నారు దాంట్లో మీరు? ఏం నేర్చుకున్నా అంటే చెప్పలేం అంటే చూడడానికి మొత్తం చూసాను సార్. అంటే తల్లి సంపాదిస్తుంటే మా కోసమే కదా సంపాదించేది అనేది. రూపాయి ఖర్చు పెట్టే దగ్గర 10 రూపాయలు ఖర్చు పెడుతుంటారు. మళ్ళా తర్వాత
ఆ పిల్లల దగ్గరికి వచ్చేసరికి అప్పుడు ఉన్నప్పుడు అంత ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతున్నామో అది ఇప్పుడు తెలుస్తుంది. డబ్బు అప్పుడు ఎలా ఖర్చు పెడుతున్నాము, ఇప్పుడు లేనప్పుడు దాని అవసరం ఏంటి అనేది వాళ్ళ పిల్లలు తెలుసుకుంటారు. గుడ్. రామాదేవి గారు బిజీగా ఉన్నారంట, దాని తర్వాత మాట్లాడతారు. రేపు మాట్లాడతానన్నారు. మాట్లాడతాను. సో మనం సెకండ్ హాఫ్ లో మళ్ళీ అందరినీ పిలిచి అతను ఎలా డబ్బులు సంపాదించాలి అనేది అందరికి చెప్పి అతను డబ్బులు సంపాదించాలి అనేది అప్పుడు చూపెడతారు సార్. అది రహిత కూడా చూసింది కదా. రహిత మీరు చెప్పండి ఇంకా దాని గురించి. అయితే వాళ్ళ పిల్లలు కూడా చూశారు, వాళ్ళు నాకు మాతో మాట్లాడారు ఆ రోజు. కన్ను రప్పేయకుండా చేశారు మేడం మా పిల్లలు కూడా. ఉమ్. ఆ ప్రభావతి గారు చెప్పిండే మేడం. ముందైతే అతనికి మాత్రం అన్ని తెలుసు. ఎంత డెడికేషన్ అంటే అకౌంట్ ఆఫీసర్ ని ప్రతిదీ తూచా తప్పుని అంత కరెక్ట్ గా ఉండాలంటారండి. అతను అదైనా తోటమాల పని చేస్తాడు అన్ని. మన పని మనం చేసుకోవాలి, ఎక్స్ట్రా ఖర్చు పెట్టకూడదు, అంతా చాలా నీతి నియమాలతో తండ్రి వెళ్తాడు. ఆ పిల్లలు మాత్రం ఇంకా సేమ్ మా తండ్రిని మా తగ్గట్టు మేము ఖర్చు పెట్టాలనుకుంటారు. ప్రతి విషయం మా తగ్గట్టు మేము ఉండాలనుకో. ఖర్చు ఇంకా మొత్తం భార్య పిల్లలు కూడా భయంకరంగా ఖర్చు పెడతారండి. మొత్తం అంతా అయిపోవడం కాదు, తండ్రి కావాలని చేస్తాడు అలా. ఉన్నా కానీ లేదని చెప్పి ఆ అకౌంట్ ఆఫీసర్ కూడా చాలా పద్ధతిగా ఉండి చూస్తాడు. అండ్ ఇక్కడ రిచ్ డాడ్ పూర్ డాడ్ లాగా ఇతనేమో కంట్రోల్ చేద్దామని కంట్రోల్ ఎవరు పిల్లలు. ఆ అకౌంట్ ఆఫీసర్ అతను ఎవరైతే ఉన్నారో అతను ముంబై వెళ్ళి పిల్లల్ని చదివించి డబ్బును వృద్ధి చేసుకుంటాడు. వాళ్ళ దగ్గర అకౌంటెంట్ గా చేసిన ఆయన. వీళ్ళేమో వృద్ధి చేసుకోకుండా ఖర్చు పెట్టి వీళ్ళు మొత్తం అయిపోద్ది. అకౌంట్ ఆఫీసర్ పైకి వెళ్ళి వీళ్ళని కూడా అకౌంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను ఆదుకుంటాడు. అది. అండ్ సెకండ్ హాఫ్ లో ప్రభావతి గారు చెప్పినట్టు మళ్ళీ మనీ, ఎందుకంటే చేతిలో స్కిల్ ఉండి అదైతే ఏదైతే ఉందో ఇంటెన్షన్, సో వాళ్ళు ఇంకెప్పటికీ ఎక్కడికి వెళ్ళినా ఆపలేరు వాళ్ళ స్కిల్ ని. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి మనీ జనరేట్ చేయడమే మొదలు పెడుద్ది. కొడుకులకి ఆస్తి ఇస్తాడండి, 1 లక్ష ఇస్తాడు ముగ్గురికి. అయితే అది కూడా ఏం చేస్తారు, వీళ్ళకి ఇంక ఖర్చు పెట్టే వచ్చిన వాళ్ళకి అది వృద్ధి చేసేస్తాం అంటారు, కానీ వాళ్ళకి రాదు ఆ స్కిల్. స్వతహాగా లేదు కాబట్టి, కష్ట విలువ తెలియదు కాబట్టి వచ్చిన ఆ లక్షను కూడా వాళ్ళు మళ్ళీ అదేదో అసలు తెలియని వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం స్కిల్ మళ్ళీ అది కూడా వేస్ట్ చేసేస్తారు. మేము ఇన్వెస్ట్ చేసాం అనుకుంటారు, కానీ అక్కడ కూడా డబ్బు వృధా అయిపోతుంది. ఆ లక్ష కూడా అయిపోతుంది పిల్లల చేతిలో. అప్పుడు తెలుస్తుంది మొత్తం సున్నాలోకి వచ్చేసాక, అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది, కష్టం విలువ, బాధ్యత విలువ ఇవన్నీ తెలుసుకుని అప్పుడు పిల్లలు ఇప్పుడు మా తప్పు మాకు తెలిసింది నాన్న, మీ ఆస్తి వద్దు మాకు, మా అందరూ మేము కష్టపడము, ఇప్పుడు మాకు కష్టం విలువ తెలిసిందే అంటారు. అలా పిల్లలకి తెలిసేలాగా చేస్తాడు ఈ తండ్రి బాధ్యత. అదే. థ్యాంక్ యూ సార్. ఓకే, మిగిలిన చూడండి, రేపు చర్చిద్దాం దీని గురించి. ఓకే సార్. ఎంతమంది ఇంకేమేమి చెప్తారో. సార్కి కావాల్సిన పాయింట్ ఎవరి దగ్గర నుంచి వస్తుందో చూద్దాం. సార్కి అందరికి కావాల్సిన పాయింట్లు ఉంటాయి. మీరు చూడలేదా సుకన్య? లేదా ఆంటీ? ఇవాళ చూద్దాం అయితే. చూద్దాం. లావణ్య గారు చూసారు, ఆవిడకి ఆ రోజే ఆ పాట చెప్పాను. నేను చెప్పిన రోజు ధనమేర అన్నిటికీ మూలం అని చెప్పాను. కానీ సార్ చెప్పేసారు కదా సీక్రెట్, మనీ జనరేట్ చేయాలి ఎలా ఎక్కడ అనేది మెయిన్ పాయింట్ కదా సార్, మీరు చెప్పేసరిగా ఇందాక. అదే చూద్దాం. ఇంకా మిగిలిన ఎవరెవరి అభిప్రాయాలు ఎట్లా వస్తాయో తెలియదు కదా. నాకు తెలిసిందో తెలియదో ఏదో నేను చెప్పు ఉండొచ్చు కదా. సో శైలజ మేము వచ్చేంత వరకు అందరం ఒక అరగంట ముందు వెళ్ళిపోవచ్చు. లవణ్య గారు వచ్చేసారు, ఇంకా శైలజ గారు హైదరాబాద్ రీచ్ అయినట్లేరు. ఇంకా అయ్యి ఉండరు. ఓకే ఓకే సార్. ఇంకెవరు కొత్త వాళ్ళు వచ్చారు ఇందాక మధ్య? సుకన్య, రత్నబాబు వెళ్ళిపోయినట్టున్నారు సార్. లేరు, ఫస్ట్ లేరు, నాకంటే ముందు వచ్చున్నారు. మాకంటే భవానీ గారు ఆవిడ ఆయన తెలియదు మనకి అన్నారు. బాబు అంటే ఆవిడే అయి ఉంటారేమో. రత్న